ఇప్పుడు చూస్తే సార్ ఇండస్ట్రీలో మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది సముద్ర గారు. దాదాపుగా 23 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఎంత బలంగా ఎందుకు అంటే నిన్న మొన్న మనం కొండా సురేఖ్ గారి కామెంట్స్ చూస్తే కూడా సమంత మీద ఇండస్ట్రీకి పొలిటికల్కి ఎందుకు అంత అవినాభావ సంబంధం? నిజంగా అంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి అంత కొన్ భయంకరంగా? అంటే ఎక్కడో ఒకటి ఉండొచ్చు, కానీ ప్రతి హీరోయిన్ మీద అటువంటి ట్యాగ్ లైన్ ఎందుకు ఉంటుంది? మొన్న కొండా సురేఖ గారు మాట్లాడిందైతే 100% తప్పండి. ఉమ్, ఎందుకంటే వాళ్ళది ఎప్పుడూ అయిపోయింది. ఉమ్, ఆవిడ మాట్లాడే హక్కు లేదు ఫస్ట్. ఆవిడ పర్సనల్ విషయం అది. ఉమ్, ఈవిడ ఇలా అని మాట్లాడటం చాలా బ్లండర్ మిస్టేక్ ఉమ్, ఆవిడని. ఉమ్, సో, ఆవిడ 100% రాంగ్. కొండా సురేఖ గారు అలా చెప్పటం. ఉమ్, ఈమె వెళ్ళి చూడలేదు. ఈమె వెళ్ళి చేయలేదు. పుకారు వినే మాట్లాడింది. ఉమ్, ప్రూఫ్ ఉంటే నువ్వు మాట్లాడొచ్చు. ఉమ్, సో, అందువల్ల ఆవిడది 100% మిస్టేక్ మేడం. ఉమ్, కాకపోతే మిగతా విషయాల్లో ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. తప్పు చేసేవాళ్ళు, ఆహ్, కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేసే బ్యాచ్. ఉమ్, అలాంటి వాళ్ళ వల్ల వస్తున్నటువంటి బ్యాడ్ నేమ్ మేడం. ఇప్పుడు ఇండస్ట్రీలో దగ్గర దగ్గర 100 సంవత్సరాల నుంచి ఉంది ఇండస్ట్రీ. ఉమ్, ఏ రోజు ఈళ్ళు ఇలా చేశారనే మిస్టేక్ రాలా. ఉమ్, ఏ రోజు. ఇవాళ ఎన్ని గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి. గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. ఉమ్, ఇవాళ మేమందరం ఉన్నాం. మా అందరికీ లేని మచ్చ ఇంకోటికి ఎందుకు వస్తుంది? ఉమ్, అటువంటిది ఏంటంటే ఎవడో ఒక ఎదవ ఉంటాడు. వాడు చేసే దానివల్ల ఉమ్, ఈ మిస్టేక్స్. నెంబర్ 1. అసలు ఇంకా ఇండస్ట్రీ ఎంత గొప్పదంటే, అంటే నెగిటివ్లో ఇది చూస్తున్నారు కానండి, ఇండస్ట్రీలో గొప్పతనం చెప్తాను. ఉమ్, ఒక ఆడపిల్లని ఉమ్, ఉదయం 5:30, 6కి తల్లిదండ్రులు మాతో పంపిస్తారండి ఉమ్, షూటింగ్కి. ఉమ్, మా కార్లు వెళ్ళి, మా మేనేజర్లు వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని వస్తారు. ఉమ్, వయసు ఉన్న పిల్లలు ఉంటారు, అవును. వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఉమ్, చక్కగా ఒక్కోసారి వాళ్ళ అమ్మట తల్లిదండ్రులు కూడా రారండి, ఉమ్, పిల్లల్ని పంపిస్తారు, ఉమ్, వస్తారు. అసలు తల్లిదండ్రులు లేకుండా ఎంతోమంది అమ్మాయిలు ఉమ్, ఒంటరిగా షూటింగ్కి వచ్చి చేసి వెళ్తున్న వాళ్ళండి. ఓకే. షూటింగ్కి వచ్చి చక్కగా టిఫిన్ చేసి యాక్ట్ చేసి పేమెంట్ తీసుకొని మళ్ళీ తిరిగి చక్కగా ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళే వరకు వెళ్తారండి. ఉమ్, ఇలా 100 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఒక ఆడపిల్లకి ఎలాంటి షూటింగ్కి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఇలా మిస్టేక్ అని ఇంతవరకు తిరగేసి చూడండి, ఏ రోజు లేదండి. ఉమ్, అంటే అంత రెస్పెక్ట్గా అంత గొప్పగా చూసుకుంటుందండి ఇండస్ట్రీ. ఉమ్, అటువంటివి వదిలేసి ఎప్పుడో ఒక ఎదవ తప్పు చేశాడు, ఉమ్, ఒక ఎదవ బుద్ధి తక్కువ ఎవడో ఉంటాడు, ఉమ్, అటువంటి వాడు చేసే దానివల్ల మచ్చలు పడుతున్నాయి తప్ప ఉమ్, ఇట్స్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ అండి. ఉమ్. మిస్టేక్స్ అనేవి ఇలాంటివి ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ పర్సనల్గా ఓపెన్ కొన్ని ఉన్నాయి. కానీ సముద్ర గారు ఉన్నాయి. చాలా ఓపెన్ గా రాధిక గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి. ఇప్పుడు మంచు ఒక్కోసాట లక్ష్మి గారు మంచు లక్ష్మి గారు కూడా స్టేట్మెంట్ ఉన్నారండి. ఇచ్చారు. అంటే ఇండస్ట్రీలో అందరూ కాదు అది, ఉమ్, ఎవరో ఒకళ్ళు ఉమ్, ఒకళ్ళు చేశారు. ఉమ్, దానికి ఎవడో ఒకడు ఉంటాడు అటువంటి వాడు. సొసైటీలో కూడా ఉన్నారు. ఉమ్. సో అట్లని అందరూ కాదు. అదేలే. అదేంటంటే ఇది ఫోకస్ ఇండస్ట్రీ కాబట్టి ఉమ్, అందువల్ల దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు తప్పండి. ఉమ్, ఇలా అసలు బయట పోలిస్తే ఇండస్ట్రీలో నథింగ్ మేడం ఇవి. ఉమ్. ఇవాళ ఇండస్ట్రీ నథింగ్ ఇది. అదే. ఉమ్. అంతే తప్ప ఇవాళ చూడండి ఎంతో మంది ఉన్నారు, ఎంతో చేశారు. ఉమ్, ఈ కొండా సురేఖ గారు సమంత అని ఎందుకు మాట్లాడింది? ఉమ్. సమంత రకుల్ ప్రీత్ సమంత కేటీఆర్. గురించి వీళ్ళు అవును. చెప్తే ఈవిడ ఫేమస్ అయిపోద్ది, ఉమ్, ఈవిడ పొలిటికల్ ఇది ఉమ్, ఇవన్నీ ఉంటాం. ఉమ్, అదే ఆవిడనంటే ఉమ్, ఆవిడకి ఇలాంటి కట్టి వేసేస్తే ఒప్పుకుంటుందా? ఉమ్, తప్పు అనమాట అలా మాట్లాడటం చేయటం. ఉమ్. అయినా ఒకళ్ళ పర్సనల్స్ని మాట్లాడాల్సిన ఇదైతే ఇది కాదు. మనకు లేదు, ఉమ్, ఆ హక్కు మనకు లేదు. అవును. అది తెలుసుకోవాలి ప్రతివాడు. ఉమ్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్నో ఉంటాయి సొసైటీలో మేడం. ఉమ్. అది అయితే కొంతమంది మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, నేను లేవంటలా, సరే. ఉమ్. ఉన్నాయి. బట్ ఎవడో ఉంటాడు. ఉమ్. ఇప్పుడు ఇంత మంచి హీరోలతో చేశారు, ఇంత మంచి హిట్స్ ఇచ్చారు, ఎందుకు స్టార్ హీరోల్ని మీరు పిక్ చేసుకోలేకపోయారు? స్టార్ హీరోలతో నాకు బాలకృష్ణ గారితో అవకాశం వచ్చి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారితో వచ్చి వెళ్ళింది, పవన్ మహేష్ కళ్యాణ్ గారితో. ఓకే. మహేష్ బాబు గారితో కథ ఫైనల్ అయ్యి మేము 7 years ట్రావెల్ చేసాం. ఉమ్, ఇవన్నీ చేసాం కానండి. బట్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉమ్, అంటే నా సైడ్ కాదు అది. ఉమ్, బట్ స్టిల్ వీళ్ళందరితో వెరీ గుడ్ రిలేషన్ ఉమ్. నాకు ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ టుడే అండి, ఉమ్, వెరీ గుడ్ రిలేషన్. ఉమ్, అయితే ఏంటంటే 1,00,000 కారణాలు ఇక
అవి అన్నీ ఇక నేను అందుకని అలా జరిగి యాక్చువల్గా హరికృష్ణ గారితో మీరు ఆ సినిమా తీసిన తర్వాత నందమూరి ఫ్యామిలీకి ఇంకా దగ్గర అవ్వాలి మీరు. నాకు బాలయ్య బాబు బాగేదండి ఫస్ట్ హరికృష్ణ గారి కన్నా కూడా. అదే నేను కో డైరెక్టర్గా నరసింహనాయుడు, వంశోద్ధారకుడు, వంశానికి ఒకటి పని చేశాను. అప్పుడే నన్ను బాలయ్య బాబు నేను ఛాన్స్ ఇస్తాను నీకు, నువ్వు చేద్దువుగా అని చెప్పేసి చెన్నకేశవ రెడ్డి అనే సినిమా వి వినాయక్ స్టోరీ రైటరు, నేను డైరెక్టరు, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. ఓపెనింగ్ దాకా వెళ్ళింది. అక్కడ సమ్ ప్రాబ్లమ్స్ అయ్యి నేనే బాబు మీకు దండం నేను చేయనని నేను వచ్చేసాను. ఏంటి సార్ అది జరిగింది. ఒకటి తర్వాత చిరంజీవి గారు హిట్లర్ సినిమాకి చేశారు. కాదు సార్, బాలకృష్ణ ఏం ప్రాబ్లం ఒకటి చెప్పండి. అంటే ఓపెనింగ్ వరకు ముహూర్తం క్లాప్ కొట్టిన తర్వాత ఎందుకు అంటున్నారు? ఒక్కొక్కళ్ళ చీప్ థింగ్స్ అండి, ఒకళ్ళ చిల్లర ఆలోచనలు. సో వాళ్ళ వల్ల ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోలతోనే చేస్తే మనం స్టార్స్ అయిపోం, చిన్నోళ్ళతో చేసినా కూడా స్టార్ సినిమాలు చేసుకోవచ్చు. సో ఏంటంటే ఎప్పుడు ఒక మాట ఒక పని చేస్తే ఏంటంటే అది తలదగిన ఆ పని జరగాలి. హరికృష్ణ గారికి బాలకృష్ణ గారికి తేడా ఏంటి సార్? ఇద్దరు సేమ్, ఇద్దరు సేమ్ నేచర్స్ అండి వాళ్ళిద్దరు. రామారావు గారి నేచరే వాళ్ళంతా, టైమింగ్స్ కానీ, పద్ధతి కానీ, మాట కానీ, చేయటం కానీ అన్ని చాలా హ్యాపీ. వాళ్ళల్లో అసలు ఏలేదు చూపించడానికి లేదండి. అలాంటి పర్సన్స్ అండి అందులో. అలాంటిది పక్క మనుషులే ఈ అన్ని తలనొప్పులు. సో అలాంటి ఒక్కోసారి చెప్పుడు మాటలు విని రకరకాలుగా జరుగుతాం వల్ల ఇదే మెయిన్. ఏంటంటే నేను రిజెక్ట్ చేసింది కథ నచ్చల. అది హిట్ సినిమా కాదు, మీతో చేస్తే నాకు గొప్ప లైఫ్ ఉండాలి, అలాంటి కథ చేయాలి. సో మీరు సెలెక్ట్ చేసిన కథ రొటీన్ కథ, అదైతే నేను హిట్ కొట్టలేను. ఇది నేను బాలయ్య బాబు ఓపెనింగ్ చెప్పానండి. ఓపెనింగ్ చెప్తే ఆయన కూడా రెస్పెక్ట్గా విశ్వనాథ్ గారిని పిలిపించి కథ చెప్పించాడు, మళ్ళీ పి వాసు గారిని పిలిపించి చెప్పించాడు. అంత రెస్పెక్ట్ ఇస్తాడండి ఆయన కూడా. మీ డైరెక్షన్ లో చేయాలని ఉంది. అయ్యో లేదు, ఇప్పుడు కూడా నా గురించి మాట్లాడితే 1/2 hour మాట్లాడతారు బాలయ్య బాబు గారు. అంత మంచి సముద్రానికి చేయాలమ్మా, అప్పుడు మిస్టేక్ జరిగింది పాపం తన విషయంలో అని ఫీల్ అవుతాడు ఆయన. పైగా పర్సనల్గా ఏంటంటే సముద్ర అంటే మావాడు, మా ఫ్యామిలీ నంబర్ అంటాడు బాలయ్య బాబు స్టిల్ టుడే. వాళ్ళందరూ కూడా అంత గుడ్ ట్రాక్ ఉందండి. సినిమానే రిలేషన్ కాదు. సో అందువల్ల అట్లా చేసి ఇది మహేష్ బాబు దగ్గర కథ ఓకే అయిపోయి అది ఆగిపోయింది. కథ ఓకే చేసుకున్నాం ఇద్దరం, అట్లా గ్యాప్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు 2-3 సినిమాలు చేద్దాం అనుకుంటూ అయ్యి ట్రాక్ ఎక్కల. ఇంకా అట్లా ఉండేసరికి నేను ఖాళీగా ఉండలా. నేను సరే వాళ్ళతో లేట్ అవుతుంది, అది ఎప్పుడైపోద్దో మళ్ళీ నేను నమ్ముకొని కూర్చుంటే ఎందుకు. సో నా ట్రాక్ నాకు ఉండాలి. సో నేను చేసుకోవాల్సిన కథలు బొచ్చుడు ఉన్నాయి. సో నేను ఈ కథ చేసేసుకోవాలి, ఆ హీరో చేస్తాడు లేదు సెకండరీ అని నాకు నచ్చిన హీరోతో చేసుకుంటూ అది వద్దనుకున్న స్టోరీ చేశారు సార్ మీరు? నేను అలా అనుకుని శివరామరాజు, హరిశ్చంద్ర ప్రసాద్, సూర్యం, మహానంది ఇలా చేసిన. ఇప్పుడు అట్లా చేసుకొని నా ట్రాక్ నేను పెట్టుకున్నాను. కానీ లేదా ఈ డైరెక్టర్ ఆ హీరో చేసి ఉండకపోతే, ఆ హీరో లేకపోతే ఈ డైరెక్టర్ లేడు అనే ట్రాక్ పెట్టుకోవాలి. నాకు ఏ హీరో ఉండే లేకపోతే నాకు వద్దు, స్టోరీయే నాకు హీరో. అలా చేసుకుంటూ స్టిల్ టుడే చేసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇంకా 5 ప్రాజెక్టులు జరుగుతా ఉన్నాయండి. 5 ప్రాజెక్టులు జరుగుతా ఉన్నాయి. చిరంజీవి గారు ఫస్ట్ నన్ను డైరెక్షన్ ఛాన్స్ చేస్తానని చెప్పింది చిరంజీవి గారు. అందరికంటే ముందు నేను హిట్లర్ సినిమాకి పనిచేశాను. అప్పుడు హిట్లర్ సినిమాకి పనిచేసి నా వర్క్ చాలా బాగా కష్టపడుతున్నావు సముద్ర, నువ్వు మంచి డైరెక్టర్ అవుతానన్నా, నేను ఛాన్స్ ఇస్తాను, కథ చెప్పు అంటే నేను కథ చెప్పాను చిరంజీవి గారికి. నేను అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడే చాలా అభినందించి చేసి మంచి కథ చెప్పావు సముద్ర, కొంచెం వర్క్ ఇంకో 2 సినిమాలు చెయ్యి, నేను చేద్దామని చెప్పాడు. నేను ఇంకా ఆయన అమ్మటే ఎలా ఎండబడ్డానంటే స్వాతిముత్యంలో కమలాసని ఎండబడ్డంటే ఎండబడ్డా. నా దెబ్బకి అబ్బా వీడంటే ఈ వాడి చేతులు అన్ని చంపేస్తున్నాడు అనుకోని చివరికి పాపం అసలు ఎంత సెన్సిటివ్ అంటే ఆయన కూడా ఎవరిని హట్ చేయడు అసలు చిరంజీవి గారు, అంత మంచి వ్యక్తి. సో ఆయన కూడా ఎట్ట చెప్పాలి ఈ సముద్రాకి అనుకునేవాడు.
అనుకో రోజు వెళ్ళే వాళ్ళ సార్ మీరు? అసలు రోజు వెళ్తే సముద్రం వచ్చాడు, అరే సముద్రం వచ్చాడు, నేను ఇటు చూసుకునేవాడు, ఈయన ఇటు చూసుకున్నాడు, నేను ఇటు వచ్చి కూర్చునేవాడిని, అది ఇటు చూసాడు, మళ్ళీ ఇటు తిరిగేవాడు, మళ్ళీ ఇటు వచ్చేవాడు. ఇక చివరికి నా టార్చర్ తట్టుకోలేక ఆయన లేదు సముద్ర పాపం నా మీద ఇటు తిరుగుతున్నాడు, నేను క్లారిటీగా చెప్పాలని అప్పుడు చిరంజీవి గారు పిలిచి, సముద్ర ఒక 2-3 సినిమాలు చేయను, నేను చేస్తా, నువ్వు డెఫినెట్గా మంచి టాలెంట్ ఉంది, ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ నువ్వు చెయ్యి. గమనించి అలా చేసి ఎప్పుడన్నా ఇద్దరు ఎదురుపడ్డప్పుడు ఏం మాస్ డైరెక్టర్ అంటాడు, అంటాడు అనమాట చిరంజీవి గారు. అంత బాగా అట్లాగా ప్రతి హీరో కానివ్వండి, మహేష్ బాబు కూడా కనపడుతుంది, ఏమైపోయారు మీరు, ఏడుంటున్నారు అసలు అంటాడు ఆయన. అట్లాగా ప్రభాస్ కూడా మాస్ డైరెక్టర్ అంటాడు అనమాట. అంత మంచి ప్రతి హీరో తోటి వెరీ గుడ్ రిలేషన్. కానీ ఇప్పుడు ఆ స్టార్స్ అందుకోవడం కొంచెం చెయ్యొచ్చు మేడం, కాకపోతే ఏంటంటే బడ్జెట్ కాదు ఇక్కడ హీరోలకి డైరెక్టర్స్ మధ్యన ఒకటి ఉంది, సక్సెస్కే వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కూడా ఆ స్థాయిలో ఉంది. ఒక ఫ్లాప్ డైరెక్టర్ని పెట్టుకొని చేసేటప్పుడు రేపు బిజినెస్ తగ్గిపోయింది అనుకోండి, అరే ఆ డైరెక్టర్ పెట్టుకున్నాం తగ్గింది, ఇట్లా ఆలోచిస్తారు. కొనేవాళ్ళు కూడా ఆలోచిస్తారు. సగం ఫ్యాన్స్ అంటారు, అయ్యో ఫ్లాప్ అయింది ఆ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారంట. అదే హీరోలకు ఫ్లాప్ వచ్చినప్పుడు సక్సెస్ డైరెక్టర్ని పెట్టుకుంటారు, అసంటప్పుడు ఎవరు మాట్లాడరు. మాకు ఫ్లాప్ వచ్చినప్పుడు మేము సక్సెస్ డైరెక్టర్ కోసం ఎత్తుతున్నాం, మేము సక్సెస్లో ఉన్నప్పుడు ఫ్లాప్ డైరెక్టర్కి ఎందుకు కూడా ఇక్కడ ఆలోచించరు హీరోలు, ఇక్కడ తేడాలు వస్తాయి అన్నమాట. సో అందుకని ఇలా ఆలోచించే హీరోతో ఎందుకు చేసుకోవాలి. ఇబ్బంది పడ్డారా సార్ అంటే టైంలో? అసలు లేదు మేడం, నేను అట్లని నేను వెళ్ళి కలవలా, కానీ జరుగుతున్న ప్రాక్టికల్ చెప్తున్నా. అంటే సక్సెస్కే ఇక్కడ హీరో అయినా డైరెక్టర్స్ అయినా కొలమానం చేస్తారంటున్నా. అటువంటప్పుడే అలా ఉన్నప్పుడే మనం వెళ్ళగలం అనేది చెప్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.